కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు పేరు శుభాభివందనాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఒకసారి తీసి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు. చదవండి. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు. తర్వాత అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా నుండనేరరు. చిన్న ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడు, మహాగణుడు, ప్రేమ స్వరూపి, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఆయన ఈ యొక్క వాక్యాంశం ద్వారా మాతో మాట్లాడి, ఆయన వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి మేము పరిశీలన చేసి మిమ్మల్ని గూర్చిన అనేక జ్ఞానం మేము సంపాదించుకున్నటకు మీరు మమ్మల్ని ఏ విధంగా ఉండమంటున్నారో అట్టి రీతిగా మేము బ్రతుకుటకు మా ఆత్మీయ జీవితము ఎదుగుదలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరులు కూడా ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని పొందుటకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క కృప మాపై నుంచి ఈ యొక్క సభ అంతటినైనా ఆది నుంచి అంతం వరకు మీ యొక్క అధ్యక్షతనైనా మీరే మాకు జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ యొక్క మెండైన సహాయాన్ని మాకు అనుగ్రహించి మాట్లాడింపజేయండి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వల్ల మనం చదువుకున్న వాక్యాంశం మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నారండి ప్రభు. ఏంటంటే ఎవరు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇద్దరు ఓనర్స్ కింద పని చేయలేడా భౌతికంగా? మరి ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది? ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇద్దరు యజమానుల కింద ఒక వ్యక్తి పని చేయలేరు. ఎందుకంటే ఒక వ్యక్తిని తృణీకరించి మరొక వ్యక్తిని ప్రేమించే రీతిగా దాసుడు ఉంటాడు అని చెబుతూ అసలు ఎందుకు ఆ మాట చెప్పారని కిందకి మనం ఆలోచించగలిగితే, కిందకి ఇంకా చదవగలిగితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఇంతకీ దాస్యత్వం అంటే ఏంటి? దాస్యత్వం అంటే ఏంటండి? దాస్యం చేయటం అంటే ఏంటి? సేవ చేయటం, ఒకరికి పని చేయటం, ఇలా నానార్థం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవునికి దాసుడుగా ఉన్నాడంటే అర్థం ఏంటండి? దేవునికి సేవకుడిగా ఉన్నారు, దేవుని పని చేస్తున్నారు. అలా దేవుని పని చేస్తున్నవాడు ఏం చేయలేడు? సిరికి దాసుడుగా ఉండలేడు. ఒకవేళ సిరికి దాసుడిగా ఉన్నట్లయితే ఏం చేయలేడు? దేవునికి దాసుడిగా ఉండలేడు అని ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ ఇద్దరికే దాసులుగా ఉంటే ఏమవుతుంది? మనిషి సిరికిని దేవునికి దాసులుగా ఉంటే ఏమవుతుంది అని కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, మనుషుల్లో క్రైస్తవుల్లో 2 రకాల మనుషులు మనకి కనబడతారండి. అదేంటంటే ఒక రకమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వీళ్ళు దేవుని కంటే సిరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఆదివారం రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనుల మీద ఉంటారు తప్ప దేవుని మందిరానికి రావాలన్న ఆసక్తి వాళ్ళకు ఉండదు. మీరు ఒక విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే అన్ని రోజుల కంటే ఎక్కువ బిజినెస్ ఏ రోజు జరుగుతుందండి? ఆదివారమే జరుగుతుంది. ఎందుకంటే ఆదివారం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కి సెలవు, పిల్లలకి సెలవు, కాలేజీలు స్కూళ్ళు సెలవు, ఇలా ప్రతి ఆఫీసు సెలవు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఆ టైంలో వారి వారి ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలని చూసుకున్నటకు ఆ రోజు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి.
అంటే ఆదివారం రోజు ఏం జరుగుతుంది? ఎక్కువ వ్యాపారం కానీ ఎక్కువ బిజినెస్ జరుగుతుందండి. అటువంటి టైము, ఆ టైంలో ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చాడంటే కారణం ఏంటండి? ఆ వ్యక్తి దేవునికి ప్రాధాన్యతనిస్తున్నాడు, దేవునికి దాసుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలా కాకుండా అదే ఒక వ్యక్తి ఆదివారం దేవుని సన్నిధికి రావటం మానేసి తన వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటున్నాడంటే అర్థం ఏంటండి? ఆ వ్యక్తి తిరిగి ప్రాధాన్యతనిస్తున్నాడు, ధనాన్నే ప్రేమిస్తున్నాడు. ధనాన్ని ప్రేమించిన వాడు ఏం చేయలేడు? దేవుణ్ణి ప్రేమించలేడు అని చెప్తున్నాడు అండి. ధనాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి ఆదివారం షాప్ తీస్తే చాలా ఆదాయం పొందగలడు, కానీ షాప్ తీయడు. కానీ దాన్ని చూసిన ఇతర అన్యులు ఏమనుకుంటున్నారంటే, ఆదివారం షాప్ తీయకుండా మంచి వ్యాపారాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఏంటండి ఈ వ్యక్తి అస్తమాన దేవుడు దేవుడు అని అంటున్నాడు అని అన్యులు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తికి తెలుసు, ఏ వ్యక్తి అయితే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడో ఆ వ్యక్తికి తెలుసు, ఈ రోజు నేను సంపాదించే ఈ సంపాదన కంటే దేవుని దగ్గరికి వెళ్తే వచ్చే ఆనందం ఎక్కువ. ఈ సంపాదన ఈ రోజు నేను కోల్పోవచ్చు, అంతకంటే ఎక్కువ దేవుని యందు నేను మరలా పొందుకోగలననే ఒక ఆశ ఆ వ్యక్తిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సిరికి దాసుడుగా ఉన్న వ్యక్తి కూడా కొన్ని కారణాలు చెప్తారు. నువ్వు ఎందుకయ్యా దేవుని మందిరానికి రాలేకపోతున్నావు, నువ్వు ఎందుకు ఆదివారం దేవుని సన్నిధికి రావట్లేదంటే, నాకున్న కష్టాలన్నీ దేవుడికి తెలుసు, నాకున్న ఇబ్బందులన్నీ దేవుడికి తెలుసు, నాకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ దేవుడికి తెలుసు, కనుక నేను రాకపోయినా దేవుడు ఏం చేయడు? పట్టించుకోడు. ఏం చేయడంటే పట్టించుకోడు. అంటే సమాజంలో ఒక యజమానికి ఇచ్చే ప్రాధాన్యత కూడా దేవునికి ఇవ్వట్లేదండి మనుషులు. ఆఫీస్కి అరగంట లేటుగా వెళ్తే ఊరుకుంటాడండి యజమాని? ఊరుకోడు, ఒప్పుకోడు. అలాంటిది దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. మేము మందిరానికి రాకపోయినా, దేవుని ఆరాధనకు వచ్చి మేము అటెండ్ కాకపోయినా దేవుడు ఏం చేయడు? మా ఆర్థిక ఇబ్బందులను బట్టి, మా సమస్యలను బట్టి, మా సమస్యలన్నీ దేవుడికి తెలుసు కాబట్టి మనం పట్టించుకోవడం అని చెప్పి వారుకున్న కారణాలని వారు చెబుతున్నారు తప్ప దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదండి. ఈ విషయాలన్నీ కొంతమందికి పరిమితం కావండి. అవి ఎవరికంటే, ముఖ్యంగా ఎవరైతే ఇంకా కొన్ని జాబ్స్ ఉంటాయండి. ఆ జాబ్లు ఎటువంటివి అంటే, వాళ్ళ డ్యూటీకి సెలవు పెట్టుకుందామన్నా సరే సెలవు ఇవ్వరు. సెలవు అనేది దొరకదు. కొన్ని ఇంకా సెలవు పెట్టుకుంటే నాకు ఒక 500 నష్టపోయినా పర్వాలేదు అని అనుకుంటాడు, కానీ సెలవు దొరకదు. అటువంటి వాళ్ళు ఉంటారండి. నేను అటువంటి వాళ్ళ కోసం మాట్లాడట్లేదు. ఈరోజు పలానా చోట పలానా గ్రౌండ్లో మీటింగ్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళాలి. సెలవు పెట్టుకుని ఒక 3 గంటల ముందే డ్యూటీ దిగిపోయి రావచ్చు. అలా వస్తే కేవలం కొంత డబ్బు నష్టపోతాడు, కానీ ఆ డబ్బు నష్టపోవడం ఇష్టం లేదు. కాబట్టి ఏమనుకుంటాడు? ఇటు నాకు డబ్బులు కావాలి, అటు దేవుడు కావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను? నేను నా పని అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ ఎలాగా అవ్వడానికి 10:30 అవుతుంది. నా పని అలాగా 9 గంటలకు అయిపోద్ది, లేదా 9:30కి అయిపోద్ది. కాబట్టి 9:30 వరకు నా ఆర్థిక లావాదేవీలు, నా వ్యాపారం చూసుకుని 9:30, 10 గంటలకు వెళ్దాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో వాళ్ళు మొదట తిరిగి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ డబ్బులు, నెక్స్ట్ దేవుడు. ఫస్ట్ ఏం పెట్టుకున్నారు వాళ్ళు? సిరిని పెట్టుకున్నారు, నెక్స్ట్ దేవుని పెట్టుకున్నారు. అలా అయితే ఆత్మీయంగా ఎదగలుగుతారా? అలా అయితే నిజంగా వాళ్ళు దేవునికి దాసులుగా ఉండగలుగుతారా? ఖచ్చితంగా ఉండలేరండి.
ఏంటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలండి. ధనవంతులకు ఆపేక్షించేవాడు చదవండి. శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు. చూసారండి, ధనాపేక్ష దేనికి మూలమట? సమస్తమైన కీడులకు మూలం అని చెప్తున్నాడండి. అంటే ధనాపేక్ష ఏం చేస్తుందంటే మనిషిని దురాశల్లో పడేస్తుంది అని చెప్తున్నాడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి దేని నుంచి వెళ్ళిపోతున్నారు? విశ్వాసం నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ధనాపేక్ష కలిగిన ప్రతి ఒక్కడు ఏం చేయలేడు? విశ్వాసాన్ని కొనసాగించలేడు. నా సమస్యలు దేవునికి తెలుసులే, నాకున్న ఇబ్బందులు దేవునికి తెలుసులే, ఈ ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళకపోవడం వలన వచ్చే నష్టం ఏమీ లేదులే, ఈ రోజు నేను మానేయటం వలన నాకు వచ్చే నష్టం ఆత్మీయంగా ఏమీ లేదులే, ఈరోజు ఎలాగా యూట్యూబ్లో వాక్యం వస్తుంది, ఎలాగా ఆ వాక్యం రేపో ఎల్లుండో నాకు ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్లో చూడొచ్చు, ఇలా అనుకుంటున్నారండి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ముందు నా ఆర్థిక లావాదేవీలు చూసుకోవాలి, తర్వాత దేవుని యొద్దకు వెళ్ళాలి. నన్ను ఒక వ్యక్తి కనబడ్డాడండి. ఆ వ్యక్తిని నేను అడిగాను, ఏంటి నువ్వు ఎందుకు రావట్లేదు మన ప్రార్థనకి అని అంటే, నువ్వు ఎక్కడ ఉంటున్నావంటే ఎక్కడ ఉన్నాను అన్నాడండి. మరి ఎందుకు రావట్లేదు అంటే రావట్లేదు అన్నాడు అంతే. యూట్యూబ్లో వాక్యం వస్తుంది కదా అది వింటున్నాను అన్నాడండి. అంటే ఏంటి ఎక్కడ ఉన్నాడు? వేరే ఏరియా వ్యక్తి కూడా కాదు, ఎక్కడ ఏరియా వ్యక్తి. మరి ఎందుకు రాలేకపోతున్నాడు? ఎందుకు రాలేకపోతున్నాడు? ముందు తన ప్రాముఖ్యత దేనికి ఇవ్వలేకపోతున్నాడు? దేవునికి ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఏవో కహానీలు చెప్తున్నాడు. నిజంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అయితే ఇలా ఖాళీ సమయాన్ని వృధాగా గడిపేయకుండా వచ్చి దేవుని మందిరానికి లేదా దేవుని సభకు వచ్చి అటెండ్ అయ్యి దేవుని వాక్యంలో ఎదిగేవాడండి. కానీ ఏం లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి లేని వాడికి మనం ఏం చెబుతాం? ఇంకా ఒకసారి చెప్పామంటే వాడు ఆ వ్యక్తి దాన్ని స్వీకరిస్తే మరలా రెండోసారి మంచిగా చెప్పించుకోవడం, మనతో మరలా చెప్పించుకునే స్థితిలో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆసక్తి లేదని. ఆసక్తి లేని వాడిని మనం ఏమాత్రం మార్చగలం? ఎవరు మార్చలేదు. గుర్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళగలం? చెరువు దగ్గర తీసుకెళ్ళగలం కానీ దాంతో నీళ్లు తాగించలేము. అది దాని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది తాగాలనుకుంటే తాగుతుంది. ఎంతసేపు వ్యక్తులను మనం ఏం చేయలేము? ముందుకి తోస్తా ఉండలేము. కొంతకాలం మనం వాళ్ళని ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ కోసం సమయాన్ని వెచ్చించి మన సమయాన్ని వృధా అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళ కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి ఆలోచించి వాళ్ళని సరైన త్రోవలో పెట్టడం కోసం ప్రయత్నిస్తాం. ఎప్పటి వరకు? వాళ్ళు మన మాట వింటారు అని అనుకునే వరకు. వాళ్ళు మన మాట వినరు అనుకుంటే ఇంకా మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేమండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటి ఏంటంటే, ధనవంతులగటకు అపేక్షించేవాడు ఏమవుతాడంట? సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి, శోధనలో పడతాడంట. ధనాపేక్ష ఉన్నవాడు దేంట్లో పడతాడు? శోధనలో పడతాడు. రకరకాల శోధనలు వాళ్ళని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. అలాగే ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడతారు. ఈ ధనాపేక్ష అనేది ఏంటంట? సాతాను విసిరిన ఒక ఉరి. ఒక పక్షిని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, ఒక జంతువుని పట్టుకోవడానికి ఏం చేస్తారు? ఉరులేస్తారు. అడవుల్లో ఉరులేస్తే ఏం చేస్తారు?
జంతువులను పట్టుకుంటారు, అవునండి, ఉచ్చులు అంటారు. ఆ ఉచ్చులు అయితే ఏం చేస్తారు, జంతువు పరిగెడుతూ దాంట్లో చిక్కడిపోయి ఇంకెటు వెళ్ళలేదు, అటువంటి ఉచ్చులు వేస్తారు. చేపకి ఏం చేస్తారు, గేలం వేసి ఎరని ఆశగా చూపించి దానిని పట్టుకుంటారు. ఆ చేప ఏమనుకుంటుందంటే ఆ ఎర్రను చూడగానే అది తనకి ఎంతో ఉపయోగకరమైంది, తనకి మంచి ఆహారం అనుకుని వెళ్తుంది. కానీ ఆ ఆహారం వెనక ఏమున్నది, ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు గొంతుకు గుచ్చుకుని తన ప్రాణం పోతుందని గ్రహించక దాని దగ్గరికి వెళుతుంది. ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఎలా ఉన్నారు, ఈ ధనాపేక్ష అనే ఒక గురిలో చిక్కుకుపోయి ఉన్నారు. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళి నా 500 పోగొట్టుకోవటం ఎందుకు, నా 1000 రూపాయలు పోగొట్టుకోవటం ఎందుకు, నా 2000 రూపాయలు పోగొట్టుకోవటం ఎందుకు, నేను దేవుని యొద్దకే వెళ్ళనవసరం లేదు, నా ఇబ్బందులు దేవునికి తెలుసు అని సాతాను వాళ్ళలో చిక్కుకుపోతున్నారండి. సమస్తమైన దురాశలో దీని వలనే మనిషిని సంభవిస్తున్నాయి, మనిషిని కలిచివేస్తున్నాయి. అలాగే మత్తయి సువార్త 6:19 ఒక మాట ప్రభువు చెబుతున్నాడు, చూడండి. మత్తయి సువార్త 6:19. చదవండి. ఇక్కడ చిక్కము తప్పుము భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ ఏముంటదట, చిమ్మెట ఉంటది, తుప్పు తినివేను దొంగలు వచ్చి కండం వేసేదరు. ఇక్కడ చక్కగా ఒక మాట చెప్తున్నాడు అండి. ఏంటండి ప్రభు, భూమి మీద మీ కొరకు ఏ సంపాదించుకోవద్దు, ధనాన్ని సంపాదించుకోవద్దు అంటే ఈ మాట చదివిన మనం రేపటి నుంచి మన పనులన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చోవాలండి? కాదండి. అక్కడ ఏం చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు అని అంటే ధనాపేక్ష కలిగి ఉండొద్దు అని చెప్తున్నాడు అండి. మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం మనిషి కష్టపడి పని చేసుకుని ఎప్పటికే అప్పుడు సంపాదించుకోవచ్చు. కానీ ఏం కలిగి ఉండొద్దు అంటున్నాడు, ధనాపేక్ష కలిగి ఉండొద్దు అంటున్నాడు. ఒక వ్యక్తి ధనాపేక్ష కలిగి ఏం చేసుకున్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ప్రభు చెప్పాడు, ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు, నేను ఇవన్నీ పాటిస్తానని ఇంకేమన్నా నాకు తక్కువగా ఉన్నదా అని అడిగాడు. ప్రభు ఏం చెప్పారు, నీలో ఒకటి తక్కువగా ఉంది. అదేంటంటే నీ ధనం అంతా తీసుకెళ్లి పేదలకు ఖర్చు పెట్టే పేదలకు ఇచ్చే అన్నాడు. కానీ ఏం చేశాడు, ఖర్చు పెట్టాడండి. ఎందుకు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఈ రోజు నేను ఈ ధనం అంతా పేదలకు ఇచ్చేస్తే రేపు పొద్దున్న నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను ఎంత కష్టపడి సంపాదించింది ఎవరి కోసం, నా కుటుంబం కోసం, నా కోసం, నా పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. దీన్ని తీసుకెళ్ళి నేను పేదలకు ఎలా పంచి పెడతాను అని ఆలోచనతో ఏం కలిగి ఉన్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడండి. అలాగే మరొక వ్యక్తి జక్కయ్య ఏం చేశాడండి, ఆయన తను సంపాదించిందంతా కూడా ప్రభు ఎప్పుడైతే తన యొద్దకు వచ్చి తన ఇంటిలోకి వచ్చి చెప్పాడు, తనకున్నదంతా కూడా విడిచిపెట్టేసాడండి. ఇద్దరు ధనవంతులే, ఇద్దరు ముందు ధనాపేక్ష కలిగిన వారే. ఒకరు మారారు, ఒకరు మారలేదు. ధనాపేక్షను విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళ్తావు, ధనాపేక్షను విడిచిపెట్టకపోతే ఆ ధనం ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడండి. 3 పాయింట్లు చెప్పాడండి. ఏంటండి అది ధనం చిమ్మెట, అలాగే తుప్పు, అలాగే దొంగలు వచ్చి కన్నం వేస్తారు. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి అంటే భిక్షాటన చేసిన ఒక వ్యక్తి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి పెట్టుకున్నాడండి. అవన్నీ నోట్లు, కట్టలు, అవన్నీ ఒక చోట పెడితే ఏమైందంటే చదపురుగులు వచ్చి తినేసేయండి, మొత్తం పాడైపోయినాయి. అలాగే మరొక వ్యక్తి ఎన్నో వేల రూపాయలు కట్టలు దాచుకున్నాడు, మొత్తం వచ్చి చదపురుగులు పట్టితే మొత్తం పాడైపోయాయండి. ఏం చేశాడు,
ధనాపేక్ష కలిగి ఓ సంపాదించుకున్నాడు, కానీ అది ఏం కాలేదు, శాశ్వతంగా నిలవలేదు, తన కళ్ళ ముందే పాడైపోయి. మరికొంతమంది ఆ ధనం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. వాళ్ళు లేని సమయం చూసి దొంగ వచ్చి దొంగతనం చేసి వాడు సంపాదించిందంతా కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, భూమి మీద మీరు ఏం కూర్చుకోవద్దు, ధనాన్ని కూర్చుకోవద్దు. ఆ ధనం ఏం చేస్తుంది, మిమ్మల్ని మోసగిస్తుంది. మత్తయి సువార్త అదే ఆరోగ్యం ఇంకా కిందకి చదివితే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. కొంతమంది చూడండి, వాళ్ళ సంఘంలోనే ఉంటారు, దేవుని వాక్యం వింటూనే ఉంటారు, కానీ వాళ్ళ హృదయం ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళ ధనం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. నేను కంగారుగా చర్చికి వచ్చేసాను, ఇంటి దగ్గర తాళం సరిగ్గా వేసేనో లేదు, ఇంట్లో గోల్డ్ అంతా బంగారం ఉంది, గోల్డ్ అంతా నగలు ఉన్నాయి. నేను వస్తున్నప్పుడు వాడు ఎవడో నా వైపు చూశాడు, వాడు ఒకవేళ దొంగోడా, నేను వెళ్ళడం చూసి మా ఇంటికి వెళ్ళి ఏమన్నా దొంగదానం చేస్తాడా? ఇటువంటి ఆలోచనలేనండి. ఇటువంటి ఆలోచనలతోనే మనిషి బ్రతుకుతాడు. తన ధనం ఎక్కడుందో తన మనసు కూడా అక్కడే ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దానిని విడిచిపెట్టండి అని చెప్తున్నారండి. అలాగే మరికొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం అండి. మొండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే, గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగను. ఇక్కడ ఒక మంచి విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నారండి. ఏంటంటే ఈ ఉపమానం చెబుతూ ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ధనాపేక్ష కలిగిన వాడు ఏం చేస్తారంట, ధన మోహం చేత దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. ధన మోహం చేత ఒక వ్యక్తి ఏం చేశాడు, ప్రభు మాటని తృణీకరించాడు. అలాగే ధన మోసం చేత తన ధనం పట్ల ఉన్న మోహం చేత ఏం చేయలేడు, వాక్యాన్ని అంగీకరించలేడు. వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు ఎలా ఉండు, నువ్వు లంచాలు తీసుకోకు అని చెబితే వాక్యాన్ని అంగీకరించాడు. ఎందుకు, అతనికి ధనాపేక్ష ఉంది. బైబిల్ లంచాలు తీసుకోవద్దు అంటుంది. నేను లంచాలు తీసుకోకపోతే నేను డబ్బులు ఎలా సంపాదించగలను, నేను ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించగలను? కాబట్టి నేనేం చేయను, నేను వాక్యాన్ని విడిచిపెడతాను, ధనాపేక్షనే హృదయంలో ఉంచుకుంటాను అని చెప్పి వాక్యం ఫలింపకుండా ధనాపేక్ష అనేది ఏం చేస్తుంది, ఈ ధనం అనేది ఏం చేస్తుంది, మనిషి హృదయాన్ని వాక్యం వైపుకి వెళ్ళకుండా వాక్యాన్ని అంగీకరించకుండా చేస్తుందండి. అందుకే ప్రభు చెప్తున్నాడు ఈ ఉపమానంలో, ఎవడైతే ధనాపేక్ష కలిగి, ఎవడైతే ధనం మీద మోహం కలిగి ఉన్నాడో వాడు ఏం చేయలేడు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేడు. దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే ఏం చేస్తాడు, వాడు నిత్య నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. అలాగే మరొక వచనాన్ని చూద్దాం. సామెతలు 27:24 అండి. సామెతల గ్రంథం చదవండి. 27:24. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. చాలండి. ఇక్కడ ఒక పద ప్రయోగం చేశారండి. ఏంటంటే అది, ధనము శాశ్వతం కాదు. ధనం అనేది ఏం కాదు, శాశ్వతం కాదు. ఈ రోజు నా దగ్గర ఉంది, రేపు నా అవసరతను బట్టి నేను దానిని వినియోగించుకుంటే నీ దగ్గర ఉంటుంది. ఇలా మనిషి నుంచి మనిషికి మారుతానే ఉంటుంది కదండి ధనం. ఎప్పుడు ఒకరి దగ్గర ఉండిపోతుందా, ఉండదు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి దగ్గరికి మారుతానే ఉంటుంది, ఎప్పుడూ ఒకరి దగ్గర ఉండదు. అలాగే శాశ్వతం కూడా కాదు. మనిషి భూమి మీద బ్రతికిన కొంత మట్టుకే దానిని అనుభవించే అవకాశం ఉంటుంది తప్ప, ఇంకా గట్టిగా ఆలోచిస్తే, ఇంకా లోతులకు వెళ్ళి మనం ఆలోచిస్తే
తనకున్నటువంటి వ్యసనాలను బట్టి తనకున్న ఆ డబ్బుని పోగొట్టుకోగలరండి. ఒక ₹1 2 కోట్లు ఉన్నాయండి, వెళ్ళి ఏ జోదంలోనో మరొక దానిలోనో పెట్టి నాశనం చేయలేడా? ఏ పేకాటలోనో మరొక దాంట్లోనో పెట్టి పోగొట్టుకోలేడా? పోగొట్టుకుంటాడు. ఈజీగా అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఉన్న ఈ డబ్బుని 10 చేస్తాననుకుని వెళ్ళి డబ్బులు పెట్టి ఉన్నవి పోగొట్టుకుని పోయిన దాంట్లో సంపాదించడం కోసం అప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే ధనం ఏం కాదు, శాశ్వతం కాదు. అది ఎప్పుడు ఒకళ్ళకే సొంతం, ఒకళ్ళ దగ్గర ఉంటుంది, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అని అనలేమండి. కాబట్టి ధనం శాశ్వతం కాదు. ఒకవేళ పేరు ప్రఖ్యాతలు ఏమన్నా శాశ్వతం అంటే అవి కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఒక వ్యక్తి సమాజంలో గొప్పగా మంచి మంచి కార్యాలు చేశారని ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని మించిన కార్యాలు మరొక వ్యక్తి చేస్తే తర్వాత ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటారు, ముందో వ్యక్తి గురించి మర్చిపోతారు. అంటే ధనం శాశ్వతం కాదు, కీర్తి కిరీటం అనేది శాశ్వతం కాదు. నీకున్న హోదా ఏదైతే ఉందో రాజకీయంగా కానీ లేదా ఎటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే అది శాశ్వతం కాదు. దానిలోకి మరొక వ్యక్తి వస్తారు మరలా, అది ఏది కాదు, శాశ్వతం కాదు. దాన్ని బట్టి నువ్వేం చేయకు, గర్వించకు అని చెబుతున్నాడండి. అలాగే మరొక వచనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు ధనం చేత తృప్తి నందడు, ఇది వ్యర్థం. అంటే ధన సమృద్ధి చేత ఏ ఒక్కడో కూడా ఏం చేయలేడు, తృప్తి పొందలేడు. ఈరోజు ఒక వ్యక్తి బండి కొనుక్కున్నాడండి, బండితో తృప్తి చెందుతాడా? చెందడు. తర్వాత ఏం కావాలనుకుంటాడు, కారు కావాలనుకుంటాడు. కారు కనుక్కున్నాడు, అక్కడ తాగుతాడా? ఆగడు. ఈ కారులోనే ఇంకా మంచిది ఏమన్నా ఉన్నదా, దాంట్లోకి వెళ్తాడు. అక్కడ తాగుతాడంటే ఆగడు. ఇంకా ఇంకా పైన ఏమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా సంపాదించాలి, దీనికంటే బెటర్ ఏమన్నా ఉన్నదా? ఒక ఇల్లు కొన్నవాడు 2 ఇల్లు, 2 ఇల్లు కొన్నవాడు 3 ఇల్లు, ఇలా ఆశ అనేది ఏముండదు, హద్దు ఉండదు, ఆశకి హద్దు ఉండదు. అలాగే ప్రతి మనిషి కూడా ఎంత సంపాదించినా సరే ఏముండదు, సంతృప్తి ఉండదు. కానీ ఇదంతా కూడా వ్యర్థం. ఎంత సంపాదించినా కూడా ఏం చేయాలి, ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళాలి. కాబట్టి ఇదంతా ఏమని చెప్తున్నాడు, వ్యర్థమే అని చెప్పి ప్రసంగిలో చక్కటి మాట రాయబడింది. అలాగే లోకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచిన ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు, ధనవంతులు అందరినీ చూస్తున్నాడు. వాళ్ళంతా కూడా కానుకలు వేశారటండి. కానుక పెట్టి ఏం చేశారు, కానుకలు వేశారు. వాళ్ళందరినీ బాగా చూస్తున్నాడు. వాళ్ళందరూ ఎలా వేస్తున్నారో చూస్తున్నాడు. ధనవంతులు అన్న వాళ్ళు ఎలా వేస్తారండి, ఎక్కువ డబ్బులే వేస్తారు, తక్కువ ఎవరు వేయరు కదా. తనకున్నదే దాంట్లో చాలా ఎక్కువ డబ్బులే వేస్తారు. మరి పేద విధవరాలు ఎంత వేసిందంట, 2 కాసులు వేసిందంట. అక్కడ ఉన్న ధనవంతులందరికంటే ఎవరు గొప్పవారని చెప్తున్నాడు, భేద విధవరాలు గొప్పవారని చెప్తున్నాడు. అంటే మరి భేద విధవరాలు వేసింది ఎంత, 2 కాసులే. కానీ ధనవంతులు వేసింది చాలా ఎక్కువ. అంటే ఇక్కడ ప్రభు ప్రియారిటీ ఇస్తుంది దేన్ని బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి కాదండి, వాళ్ళ హృదయాన్ని బట్టి. ఒకడు ఎన్నో వేల రూపాయలు ఇచ్చాడు, మరొకడు సంఘంలో ఏమి ఇవ్వలేని పేదవాళ్ళు ఉన్నారు. కానీ దైవజనులు అన్న వాళ్ళు కొంతమంది కొన్ని సంఘాల్లో ఎవరికి ప్రియారిటీ ఇస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు, పేదవాళ్ళని పట్టించుకోరు.
కానీ దేవుడు ఏం చేస్తాడు? టోటల్ రివర్స్. డబ్బులు ఉన్న వాళ్ళని దేవుడు పట్టించుకోడు. హృదయాలు సరిగా ఉండి ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తున్నారో అది ఇచ్చింది ఎంత తక్కువైనా సరే వాళ్ళని ఏం చేస్తున్నాడు? ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇలా భేద విధవరాలు వేసిన కానుక ఏం చెప్తున్నాడు? ఈమె ఎంతో గొప్పదని చెప్తున్నాడు అండి. అంటే ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు? ధనాపేక్షను చూడట్లేదండి, ధనాన్ని చూడట్లేదు, హృదయాన్ని చూస్తున్నాడు. ఏమండి? అలాగే మోషే గారి గురించి మనం ఆలోచించినట్లయితే మోషే గారికి ఒక 2 మార్గాలు ఉన్నాయండి ముందు. అవి ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని. చాలండి ఇక్కడ వరకు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మోషే గురించి ఒక చక్కటి కాంటెస్ట్ ఇక్కడ రాయబడిందండి. అదేంటంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని భాగ్యంగా ఎంచుకున్నాడంట. అంటే అతను రాజకుమారుడిగా ఉన్నాడు, మహారాజు అవ్వవలసిన వాడు. కానీ ఏమొద్దు అనుకున్నాడు? నాకు ఆ మహారాజు భాగ్యం వద్దు, కానీ నాకు ఏం కావాలి? దేవుడు కావాలి. ఆ మహారాజు భాగ్యంలో ఉండి నేను ఆ దేశాన్ని పరిపాలించడం కంటే ఈ ప్రజల కోసం దేవుడు చెప్పినట్లు ఈ ప్రజలను నడిపించడం నాకు ఇష్టం అని చెప్పి ఏమెంచుకున్నాడు? దేవుడిని ఎంచుకున్నాడు. తనకున్న ఆ గొప్పదైన హోదాని వదిలిపెట్టాడు. తనకున్న సుఖభోగాల్ని వద్దనుకున్నాడు. రాజుకి మామూలుగా ఉంటాయండి సౌకర్యాలన్నీ. చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా రాజ్యంలో రాజు అనేవాడు ఉంటాడు. దేశంలో ఉన్నతమైన పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఏమేమి ఉంటాయండి? దేశ ప్రధానులు ఉన్నారండి, వాళ్ళకి ఏముంటాయి? చక్కటి భవనాలు ఇస్తారు, చక్కటి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ తినే ఆహారం చాలా గొప్పదిగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో కూడా ఏముంటుంది? వాళ్ళు వేసుకునే వస్త్రాలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో ఏముంటుంది? ఒక ప్రియారిటీ ఉంటుంది, ఉన్నతమైనవిగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఏమనుకున్నాడు? నాకు వద్దు, నాకేం కావాలి? క్రీస్తు విషయమైన నింద ఎంతో భాగ్యము అనుకున్నాడండి. దేవుని ప్రజలను నడిపించడమే నాకు కావాలి, ఇష్టము అని చెప్పి ఏమొద్దు అనుకున్నాడు? ఆ హోదా వద్దు అనుకున్నాడండి. అంటే ధనాపేక్షను విసర్జించినట్లుగా ధనాన్ని ఆశించాలి, భోగాలను ఆశించాలి, లేదా వచ్చే ఈ రాజు అనే ఒక హోదాను అనుభవించాలని అనుకోలేదండి. మరొక అధ్యాయం చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవోపమును అర్పించుదుము. ఓకే అండి. తిమోతి పత్రిక అనుకుంటా, తిమోతి పత్రిక అక్కడ ఒక వచనం ఉంటుందండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అక్కడ సంఘ పెద్దలకి ఉండవలసిన లక్షణాలను చెబుతూ ఒక మాట చెబుతారండి పౌలు గారు. అదేంటంటే సంఘ పెద్ద అయిన వాడు ధనాపేక్ష కలిగి ఉండకూడదని చెప్తారండి. అంటే ధనం ముందు ఆసక్తి కలిగి ఉండకూడదు. సంఘ పెద్దకి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు చెప్తే ఏం చెప్తున్నాడండి? ధనాపేక్ష ఉండకూడదని చెప్తున్నాడండి. మరి ఈరోజు సంఘాల్లో నిజంగా అలాగే ఉన్నదండి? సంఘంలో ఉన్న
సంఘ పెద్దలు నియమించే విధానం కూడా ఎలా ఉందండి? సంఘంలో ఎవరైతే డబ్బులు ఉన్నవాళ్ళు, సంఘంలో ఎవరైతే గొప్ప వాళ్ళు అన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు? సంఘ పెద్ద అనేటువంటి బిరుదులు కానీ అటువంటి పదవులు కానీ సంఘంలో ఇస్తున్నారండి. ఆ సంఘ పెద్దలు కూడా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లాంటి వాళ్ళనే కూడా వాళ్ళ ప్రియారిటీ ఇస్తున్నారు, వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళ పట్ల ఆసక్తి చూపుతున్నారు తప్ప సంఘంలో ఉన్నటువంటి భేదవాళ్ళని కానీ సంఘంలో ఉన్నటువంటి లేని వాళ్ళని కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు క్రీస్తు ప్రేమను వాళ్ళ పట్ల చూపించలేకపోతున్నారు. కారణం వీళ్ళలో క్రీస్తు ప్రేమ లేదు కనుక. వీళ్ళలో క్రీస్తు ప్రేమ అంటే ఏం చేస్తారు? క్రీస్తు ప్రతి ఒక్కరినే సమానంగా చూడమన్నారు. అలా చూసేవారు. అంటే ధనాపక్ష వలన ఏమేమి మనిషికి నష్టాలు అనే మొదటి నుంచి కొన్ని విషయాలు పాయింట్లుగా నేను చెప్తానండి. ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో ధనాపేక్ష వలన సమస్తమైన కీడులు మనిషికి సంభవిస్తాయి. ధనాపేక్ష వలన మనిషి దేవునికి దూరం అయిపోతాడు. ధనాపేక్ష వలన మనిషి కేవలము దేవునికి ఇక్కడ దూరం అయిపోవటమే కాదండి, సమాజంలో దూరం అయిపోవటమే కాదు, శాశ్వతంగా ఆత్మీయంగా దూరం అయిపోతాడు. ధనాపేక్ష వలన సాతాను విసిరిన ఆ ఊరిలో శోధనలో పడతాడండి. ధనాపేక్ష వలన మనిషి తన జీవితాన్ని సాతాను గుప్పిట్లో పెట్టేస్తాడు. ధనాపేక్ష వల్ల సంఘంలోనే కాదు సమాజంలో కూడా తను చేసే ప్రతి పనిని దేవునికి వ్యతిరేకంగా జరిగిస్తూ సాతాను సంబంధిగానే బ్రతకగలుగుతాడు. ధనాపేక్ష వలన తన హృదయంలో వాక్యానికి ఏమి ఇవ్వలేడు, చోటు ఇవ్వలేడు. తాను విన్న వాక్యాన్ని ఫలింపచేసుకునేటువంటి హృదయాన్ని కలిగి ఉండలేడు. కాబట్టి ఏమొద్దు? ధనాపేక్ష కలిగి ఉండొద్దు. ధనానికి సిరికి దాసుడుగా ఉండొద్దు. దేవునికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడండి, ధనానికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడద్దు. ధనాన్ని కేవలము అవసరాల కోసం ఉపయోగపడేదానిగా చూడండి. మరి కొంతమంది ఉంటారండి, మన క్రైస్తవులే డబ్బులు కింద పడుకో తీసి ఇలా కళ్ళకి అద్దుకుంటారు. అవునండి, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని దైవంగా భావిస్తున్నారు. దేవుడికి ఇవ్వవలసిన ప్రియారిటీ తీసి దేవునికి దోసలు ఉండమంటే ధనానికి దోసలు ఉంటున్నారు కనుక ధనాన్ని కళ్ళు కద్దుకుంటున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు. డబ్బులు కింద పడిపోతే తీసి ఇలా ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు? దేవుని పట్ల ముద్దు పెట్టుకునేంత ప్రేమ దేవుని పట్ల ఉండట్లేదు, డబ్బుల పట్ల ధనం పట్ల ఉంటుంది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు దాసుడుగా ఉంటావా, సిరికి దాసుడుగా ఉంటావా? నువ్వు నాకు దాసుడుగా కనుక ఉంటే నువ్వు ధనాన్ని అది ఒక అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువుగానే చూడాలి తప్ప దానిని ప్రేమించేంత బలమైన దానిగా దాన్ని చూడకూడదు. అది కేవలం ఈ లోకంలో నీకు ఉపయోగపడేదే తప్ప నేను శాశ్వతమైన దేవుడి నీ నుండే ఆ యొక్క లోకానికి నిన్ను తీసుకువచ్చేది కాదు. కనుక దాని యందు ధనాపేక్ష యందు ఆసక్తి విడువు అని చెప్పి దేవుడి యొక్క కొన్ని మాటల ద్వారా మనందరినీ హెచ్చరించాడని నమ్ముచు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు నాయన, మమ్మల్ని చక్కటి క్షేమకరమైన ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ యొక్క రోజు నాయన ఈ యొక్క సమయాన్ని నిలవబట్టి మీ మాటలను నాయన ఆలోచించుటకు నాయన మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించినందుకు వందనములు. మేము చదివిన ప్రతి మాట, ఆలోచించిన ప్రతి మాట మా హృదయానికి చేరుకుని అవి నిజమే కదా అని మా హృదయాల్లో అనిపించి వాటి పట్ల ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ మేము ధనాపేక్ష లేని వారుగా ధనాన్ని కేవలము అది అవసరానికి ఉపయోగపడేదిగా ఉంచుకుని దానిని అమితంగా ప్రేమించేవారుగా లేకుండా, వాక్యాన్ని విస్మరించేవారుగా మేము లేకుండా, మేము వాక్యాన్ని అంగీకరించేవారుగా ఎల్లప్పుడూ ఉండినట్లు మీ యొక్క వాక్యం మా యొక్క హృదయాన్ని ఫలింపజేయనట్లు సహాయం చేయండి తండ్రి. ఆయన కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరుని వారి కుటుంబాలని మీ చేతులకు అప్పగించున్నాం తండ్రి. మీ యొక్క మెండైన దీవెనలతో వారిని ఈ యొక్క ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళండి తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నాయన
ఎల్లప్పుడూ నాయన మా ద్వారా మీరు పొందుకోమని ఆయన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ యొక్క కొన్ని విన్నపములు మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.